ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే మార్చి నెలలో అది కూడా 1 తారీఖున, 2 తారీఖున, 3 తారీఖున, 4 తారీఖున ఎవరైతే తిరుమల తిరుపతి శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకోండి. మనకి తిరుపతిలో ఇచ్చేటువంటి టోకెన్స్ అన్నది మనకి 1 తారీఖు నుండి 3 తారీఖు వరకు కూడా టోకెన్స్ అన్నది ఇవ్వడం లేదండి. మీరు ఎటువంటి దర్శన టికెట్ లేకుండా ఎవరైతే తిరుపతి వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా విషయాన్ని తెలుసుకోండి. దానికి ప్రధాన కారణం మనకి మార్చి నెలలో 3 తారీఖున చంద్రగ్రహణం కారణంగా మనకి తిరుమల శ్రీవారి యొక్క దర్శనాలు కూడా మనకి 3 తారీఖున కూడా క్లోజ్ చేయడం జరిగిందండి. అది కూడా మనకి 3 తారీఖున ఉదయం 9 గంటల నుండి రాత్రి 7:30 వరకు కూడా టెంపుల్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. తిరిగి మనకి శ్రీవారి యొక్క దర్శనం అన్నది రాత్రి 8:30 నుండి శ్రీవారి యొక్క దర్శనానికి శ్రీవారి భక్తులందరూ కూడా అనుమతించడం జరుగుతుంది. ఈ టైంలో మనకి తిరుపతిలో ఇచ్చేటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణునివాసం కానీ, లేదా తిరుపతి బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కానీ, లేదా అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో మనకి టోకెన్స్ అయితే మనకి ఈ 2 డేస్ కూడా టీటీ దేవస్థానం వారు రద్దు చేయడం జరిగిందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా తెలుసుకోండి. అంటే మనకి రేపు మార్చి 2వ తారీఖున, అదేవిధంగా మార్చి 3వ తారీఖున కూడా టోకెన్స్ అన్నది తిరుపతిలో ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. అంటే ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే 2వ తారీఖున శ్రీవారి యొక్క దర్శనానికి అంటే ముందు రోజున మార్చి 1వ తారీఖున టోకెన్స్ అయితే తీసుకోవాలి కదండి. మనకి మార్చి 1వ తారీఖున కూడా 2వ తారీఖుకి సంబంధించిన బట్టి టోకెన్స్ అయితే మనకి ఇవ్వడం లేదు. అదేవిధంగా మనకి 3వ తారీఖున శ్రీవారి యొక్క దర్శనానికి 2వ తారీఖున టోకెన్ తీసుకోవాలి కాబట్టి 2వ తారీఖున కూడా శ్రీవారి యొక్క దర్శన టోకెన్స్ అన్నది ఇవ్వడం లేదండి. 4వ తారీఖున శ్రీవారి యొక్క దర్శనానికి 3వ తారీఖున మీరు టోకెన్స్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే 1వ తారీఖున, 2వ తారీఖున కూడా టోకెన్స్ అయితే ఇవ్వడం లేదు. అంటే ముందు రోజుకి సంబంధించినటువంటి టోకెన్స్ కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా నేను పక్కన డిస్ప్లే చేస్తానండి. ఒకసారి చాలా క్లియర్గా చూడండి. అదేవిధంగా మీరు ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి మనకి సాధారణంగా ఈ 3 డేస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు నార్మల్గా 3వ తారీఖు నుండి కూడా 4వ తారీఖున శ్రీవారి యొక్క దర్శనానికి అయితే టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా ఈ 3 ప్లేసుల్లో మీరు ఏదో ఒక ప్లేస్లో చూజ్ చేసుకుని టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి మార్చి నెలలో తిరుమల శ్రీవారి యొక్క దర్శనానికి భక్తుల సంఖ్య నార్మల్గానే ఉంటుందండి, రద్దీ ఉండదు. మార్చి తర్వాత అంటే ఏప్రిల్ కానీ, మే నెలలో కానీ స్కూల్ ఎగ్జామ్స్ కానీ, అదేవిధంగా కాలేజీలో ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి కాబట్టి అందరూ కూడా ఫ్యామిలీతోటి మనకి సమ్మర్లో తిరుమల శ్రీవారి యొక్క దర్శనానికి ప్లాన్ చేసుకుంటారు కాబట్టి మనకి ఏప్రిల్ నెల కానీ, మార్చి నెల కానీ, జూన్, జూలై వరకు కూడా తిరుమల కొండపైన సాధారణంగా రద్దీ అనేది ఎక్కువగా ఉంటుందండి. మనకి మార్చి నెల మనకి 2వ వారం వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క రద్దీ అన్నది నార్మల్గా ఉంటుంది. మనకి వీకెండ్ డేస్లో తప్ప అంటే శనివారం కానీ, ఆదివారం కానీ ఈ 2 రోజులు కూడా మనకి ఎప్పుడు కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ అయితే ఎక్కువ ఉంటుందండి. కాబట్టి ఎవరైతే మార్చి నెలలో తిరుమల వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకోండి. అదేవిధంగా మనకి రేపు 3వ తారీఖున చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి యొక్క ఆర్జిత సేవలు కూడా టీటీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అది కూడా శ్రీవారి యొక్క కళ్యాణం కానీ, ముందు సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ, అదేవిధంగా మనకి అష్టదళ పద్మారాధన ఇటువంటి సేవలు కూడా టీటీ దేవస్థానం వారు క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి. అదేవిధంగా నార్మల్ డేస్లో అంటే మీకు 3వ తారీఖు నుండి కూడా టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు విష్ణునివాసం దగ్గర మీకు ఆధార్ కార్డుని చూపించి మీరు టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే అవసరం లేదు. ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చొని టోకెన్ తీసుకోవాలండి. అదేవిధంగా మనకి బస్ స్టాండ్ దగ్గరలో కూడా శ్రీనివాసం ఉంటుంది. శ్రీనివాసం దగ్గర కూడా మీకు టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా సేమ్ రూల్ అండి. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చొని మీకు ఆధార్ కార్డ్ని ఒరిజినల్ కాపీ అయినా పర్వాలేదు, జిరాక్స్ కాపీ అయినా సరే మీరు చూపిస్తే టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడిచి తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటారో అక్కడ వాళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్స్ కూడా మనకి గతంలో అయితే శ్రీవారి మెట్టు మార్గం వద్ద ఇచ్చేవారండి, ఇప్పుడైతే ఇవ్వడం లేదు. అక్కడ ఇచ్చేటువంటి టోకెన్స్ కూడా మీరు ఇక్కడ అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో టోకెన్ తీసుకుని అది కూడా దివ్య దర్శన టోకెన్ తీసుకుని మీరు అలిపిరి మెట్టు మార్గం ద్వారా నడిచి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర దివ్య దర్శన టోకెన్స్ అన్నది తప్పనిసరిగా స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు దివ్య దర్శన టోకెన్ ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా
అదే అలిపిరి దగ్గర, అదే భూదేవి కాంప్లెక్స్ దగ్గర మనకి నార్మల్‌గా ఎస్ఎస్‌డి టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అంటే విష్ణునివాసంలో ఏ విధంగా టోకెన్ ఇస్తున్నారో, లేదా శ్రీనివాసంలో ఏ విధంగా టోకెన్ ఇస్తున్నారో, సేమ్ అదే రకమైనటువంటి టోకెన్ కూడా ఇక్కడ అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్‌లో కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, ఈ ఎస్ఎస్‌డి టోకెన్ కూడా తీసుకొని మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. టోకెన్ ఉన్నా లేకపోయినా సరే మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా గానీ, లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా గానీ నడిచి తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్ఎస్‌డి టోకెన్ తీసుకుంటే మీరు నడిచన్నా వెళ్ళొచ్చు, లేదా మీకు ఓన్ వెహికల్‌లో వెళ్ళొచ్చు. ప్రైవేట్ వెహికల్‌లో కూడా మీరు తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి అలిపిరి మెట్లు ప్రతిరోజు కూడా 5 గంటలకైతే ఓపెన్ చేయడం జరుగుతుంది. మనకి రాత్రి 8:30 వరకు కూడా అలిపిరి మెట్లు ఓపెనే ఉంటాయండి. మనకి శ్రీవారి మెట్లయితే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా శ్రీవారి మెట్లయితే ఓపెనే ఉంటాయి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీ దగ్గర ఆన్‌లైన్‌లో ముందుగా అకామిడేషన్ గనుక బుక్ చేసుకోకపోతే, మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ సీఆర్ఓపి దగ్గర మీకు ఆఫ్‌లైన్‌లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మీకు ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ చూపించి మీరు సీఆర్ఓపి దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో లైన్‌లో నుంచొని రూమ్ కోసం మీరు ముందైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 2 గంటల నుండి 3 గంటల లోపే మీరిచ్చినటువంటి మొబైల్ నంబర్‌కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్‌లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ ఎస్ఎంఎస్ అన్నది టైం అయిపోయినా కూడా రాలేదనుకోండి, అప్పుడు మీరు ఎటువంటి కంగారు కూడా పడకండి. మనకి సీఆర్ఓ ఆఫీస్‌కి ఆపోజిట్‌లో ఏఆర్‌పీ కౌంటర్ ఉంటుందండి. ఏఆర్‌పీ కౌంటర్ దగ్గర మనకి చిన్న మిషన్స్ ఉంటాయి. అక్కడికి వెళ్తే మీరు ఇంత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకైతే ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదండీ! ఆ స్లిప్ మీద మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్‌ని మీరు ఏఆర్‌పీ కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మిషన్స్ ఉంటాయని చెప్పాను కదండీ! అక్కడ రెడ్ కలర్‌లో మిడిల్‌లో బ్లింక్ అవుతూ ఉంటుంది. అక్కడ పెట్టండి. పెడితే ఆటోమేటిక్‌గా దాన్ని స్కాన్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది, లేదా రూమ్ ఇంకా వచ్చిందా రాలేదా అన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆ మిషన్ పైన స్క్రీన్ ఉంటదండి. దాని మీద డిస్‌ప్లే అవుతుంది. ఒకవేళ మీకు రూమ్ అలర్ట్ అవుతే దాన్ని ఫోటో తీసుకొని మీరు ఆ ప్లేస్‌కి వెళ్ళి అక్కడ అమౌంట్ అయితే మీరు ఆన్‌లైన్‌లో కట్టి రూమ్‌లోకైతే చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ రాలేదనుకోండి ఇంకా ఎంత టైం పడుతుందన్నది మనకి ఏఆర్‌పీ కౌంటర్ బయట అంటే జలప్రసాద్ ఉంటుంది కదా! మనం వాటర్ తాగుతూ ఉంటాం కదండీ! అక్కడ మనకి ఎల్ఈడీ స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగిందండి. ఒకసారి ఆ స్క్రీన్ మీద మీకు ఇచ్చినటువంటి ఇంత రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రన్ అవుతూ ఉంటుంది. దాన్ని అక్కడ కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకొని మీకు రూమ్ రావడానికి ఎంత టైం పడుతుంది, ఇంకా ఎన్ని రూమ్స్ అన్నది కంప్లీట్ అవనియి, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉన్నదా అన్నది చాలా క్లియర్‌గా చూపించడం జరుగుతుంది. అప్పుడు మీరు ఆ ప్లేస్‌కి రూమ్ వచ్చిన తర్వాత సబ్ ఎంక్వైరీ ఆఫీస్‌కి వెళ్ళి అమౌంట్ అయితే మీరు ఆన్‌లైన్‌లో కట్టాలి. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనకి సీఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి 3 రకాల రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 వరకు కూడా మీకు రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా ర్యాండమ్‌గా మనకి ఆన్‌లైన్‌లో తీయడం జరుగుతుంది. సాధారణంగా రూ. 50 రూమ్ అన్నది ఎక్కువగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. రూ. 100 రూమ్ అన్నది మనకి ర్యాండమ్‌గా తీసేటువంటి విధానంలో తగులుతుందండి. రూ. 1000 రూమ్ అయితే అక్కడ మనం చెప్తే మనకి అలో ప్రిఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయం ప్రతి శ్రీవారి భక్తులు కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు రూమ్ కూడా దొరకలేదనుకోండి, అప్పుడు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. మనకి ఫ్రీగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్‌లు కూడా మనకి తిరుమల కొండపైన అందుబాటులో ఉన్నాయండి. అంటే యాత్రి సదన్ గాని, వెంకటాద్రి నిలయం గాని, శ్రీ పద్మనాభ నిలయం గాని ఇటువంటివి కూడా అక్కడ మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి, అక్కడ మీరు ఎక్కడైతే లాకర్ తీసుకుంటారో అక్కడ మీకు ఆధార్ కార్డ్‌ని చూపించి ఫ్రీగా లాకర్ అయితే తీసుకోవచ్చండి. అక్కడ మీరు రెడీ అవ్వడానికి అన్ని సౌకర్యాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. స్నానం చేయడానికి, తలనీలాలు ఇవ్వడానికి, అదేవిధంగా కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి, పడుకోవడానికి, ఆడవారికి సెపరేట్‌గా, మగవారికి సెపరేట్‌గా బాత్రూమ్‌లు గాని, వాష్‌రూమ్‌లు గాని, అదేవిధంగా చిన్నపిల్లలకి గాని, పెద్దవాళ్ళకి గాని హాట్ వాటర్ ఫెసిలిటీ, స్వామివారికి అన్నప్రసాదం ఇవన్నీ కూడా మీరు ఎక్కడైతే లాకర్ తీసుకుంటారో అక్కడ మీకు అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. కాకపోతే రూమ్ అనేది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయానికొస్తే పెళ్లి గాని, అబ్బాయి గాని, అమ్మాయి గాని జంటగా వెళ్తే వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరండి. సింగిల్‌గా వెళ్ళినా కూడా మీకు రూమ్ అయితే ఇవ్వరు. అదేవిధంగా 18 సంవత్సరాల లోపున్న పిల్లలకు కూడా రూమ్ అయితే ఇవ్వరండి. రూమ్ కోసం మినిమమ్ ఇద్దరుండాలి. ఫ్యామిలీ ఎంతమంది ఉన్నా సరే పర్వాలేదండి. కాకపోతే రూమ్ కోసం వెళ్తున్నప్పుడు ఫ్యామిలీలో నలుగురుంటే నలుగురు కూడా రూమ్ కోసం లైన్‌లో నిల్చోనవసరం అవసరం లేదండి. ఒక్కరు వెళ్లి లైన్‌లో నిల్చుంటే సరిపోతుంది. అది కూడా మీకు ఆధార్ కార్డ్‌ని తీసుకువెళ్ళాలి. అదేవిధంగా మీకు మొబైల్ నంబర్ కూడా పట్టుకువెళ్ళాలి. దానికైతే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి రూమ్ అయితే మనకి 24 గంటలకు ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ ఇన్ టైమ్‌లో గనుక మీకు దర్శనం కంప్లీట్ కాకపోతే అదే రూమ్‌లో మీరు 2 డేస్ వరకు కూడా కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుంది.